భారతంలో చిన్న కథలు. రచయిత ప్రయాగ రామకృష్ణ. తరువాతి భాగం. కచుడు దేవయాని. దేవతలకు గురువు బృహస్పతి. వేదమంత్రాలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. జ్ఞానమంతా ఆయన కాచి వడపోశాడు. యుద్ధంలో చనిపోయిన వాళ్ళందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవని విద్య వల్ల మళ్ళీ బ్రతికించేవాడు. దానితో మరణించిన రాక్షసులందరూ నేర్చి కూర్చుని దేవతలతో మళ్ళీ యుద్ధానికి దిగేవారు. ఇలా లాభం లేదనుకుని దేవతలంతా బృహస్పతి కుమారుడైన కచుడి దగ్గరకు వెళ్ళారు. నాయనా, నీవు మెల్లగా శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి ఆయన అనుగ్రహం సంపాదించాలి. ఎలాగైనా సరే ఆయన వద్ద ఉన్న మృత సంజీవిని విద్యను నేర్చుకుని రావాలి అని బ్రతిమాలారు. కచుడు సరేనన్నాడు. వెంటనే శుక్రాచార్యుని ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళి, మహాత్మా, నేను అంగీరస మహర్షి మనవణ్ణి, బృహస్పతి కుమారుణ్ణి. నా పేరు కచుడు. మీ వద్ద శుశ్రూష చేసి విద్య నేర్చుకుందామని వచ్చాను అన్నాడు. శుక్రాచార్యుల వారికి కచుడి వినయ విధేయతలు నచ్చాయి. వెంటనే శిష్యుడిగా స్వీకరించారు. అలా శుక్రుడి అనుగ్రహంతో కచుడు ఆశ్రమంలో ఉంటూ విద్యాభ్యాసంతో పాటు గురువుగారి కుమార్తె దేవయాని చెప్పిన అన్ని పనులు చేస్తూ ఆమెను ఆటపాటలతో సంతోషపడుతూ కాలం గడుపుతున్నాడు. మృత సంజీవిని విద్య కోసం కచుడు తమ గురువుగారి వద్ద శిష్యుడిగా చేరాడని రాక్షసులు గ్రహించారు. ఒకనాడు కచుడు అడవిలో గురువుగారి ఆవులను మేపుతూ ఉండగా అతన్ని పట్టుకుని చంపి ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు నక్కలకు వేశారు. ఎంతసేపటికి కచుడు ఆశ్రమానికి తిరిగి రాకపోయేసరికి దేవయాని కంగారు పడింది. తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్నగారు, చీకటి పడింది, ఆవులు ఇంటికి వచ్చాయి, కానీ ఇంతవరకు కచుడు రాలేదు. అతనికి ఏదో ఆపద వచ్చి ఉంటుంది, అతన్ని మీరే రక్షించాలి అంది. శుక్రాచార్యుల వారు మంత్రం జపించి, నాయనా కచ్చా, ఎక్కడికి వెళ్ళావు? వెంటనే ఆశ్రమానికి రా అని గట్టిగా పిలిచారు. మంత్ర ప్రభావంతో కచుడు జంతువుల కడుపులోను చీల్చుకుని ఎప్పటిలాగా వచ్చి గురువుగారి ఎదుట నిలబడ్డాడు. ఏమైంది అని అడిగింది దేవయాని. ఆవుల్ని తోలుకు వస్తుంటే రాక్షసులు నా చుట్టూ చేరి, ఎవరు నువ్వు అని అడిగారు. బృహస్పతి కుమారుణ్ణి అని చెప్పాను. వెంటనే నా మీద పడి నన్ను చంపారు అని చెప్పాడు కచుడు. ఇంకోసారి దేవయాని కోసం పూలు తీసుకుని రావడానికి కచుడు అడవికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ రాక్షసులు అతన్ని పట్టుకున్నారు. అతన్ని కొట్టి చంపి శరీరాన్ని పొడి చేసి సముద్రంలో కలిపారు. కచుడు ఎంతకు ఇంటికి రాకపోయేసరికి మళ్ళీ దేవయాని తండ్రితో మొరపెట్టుకుంది. మునపటిలాగే ఆచార్యుల వారు సంజీవుని ప్రయోగించారు. దాంతో బతికి బయటపడ్డాడు కచుడు. ఇక లాభం లేదనుకుని ఈసారి రాక్షసులు కచుని శరీరాన్ని కాల్చి బూడిద చేసి మద్యంలో కలిపి అది తమ గురువుకే తాకమని ఇచ్చారు. ఆ మద్యం శుక్రాచార్యుడు సేవించాడు. మేతకు వెళ్ళిన ఆవులు తమ దారిన తాము తిరిగి వచ్చాయి. కానీ కచుడు రాలేదు. దేవయాని తండ్రిని సమీపించి కంటతడి పెట్టింది. అమ్మ, ఇప్పటికి 2 సార్లు కచుడిని బతికించాను. ఎన్నిసార్లు బతికించినా రాక్షసులు అతన్ని హతమార్చాలని పట్టినట్లుంది. అయినా ఎవరో మరణిస్తే నువ్వు ఏడవటం ఏంటి? కాలం కర్మం మూడితే ఎవరైనా చావక తప్పదు అని ఆచార్యుడు కూతుర్ని ఓదార్చాడు. అయినా సరే కూతురు మంకు పట్టు విడవలేదు. కచుడు వచ్చే వరకు అన్నపానాలు ముట్టనంది. శుక్రాచార్యుల వారు గత్యంతరం లేక సంజీవని మంత్రం జపించి కచుడిని రమ్మని పిలిచారు. మంత్రబలం వల్ల కచుడికి ప్రాణం వచ్చింది. గురుదేవ, అనుగ్రహించండి, నేను తమరి పొట్టలోనే ఉన్నాను అన్నారు. శుక్రాచార్యుల వారికి ఆశ్చర్యం వేసింది. అప్పుడు గర్భస్థ శిష్యుడు జరిగిన కథంతా గురువుగారికి విన్నవించాడు. మహానుభావుడు, మహా తపశ్శాలైన శుక్రాచార్యుడు తన తప్పు తెలుసుకున్నాడు. సురాపానం మూలంగా తను మోసపోయినట్టు గ్రహించాడు. ఎంతటి దారుణానికైనా ఒడగట్టించే మద్యపానాన్ని నేటి నుంచి నిషేధిస్తున్నాను. ఎవరైతే జ్ఞానం లేకుండా మద్యపానం చేస్తారో వారి నుంచి ధర్మం తప్పుకుంటుంది. వాళ్లను అందరూ అసహించుకుంటారు, ఈసడిస్తారు. ఇది నా ఆజ్ఞ. దీనిని ప్రజలందరూ పాటించాలి. పాటించని వాళ్ళు పతనమవుతారు అన్నారు శుక్రాచార్యులు. నాయన, దేవయాని కోసం నేను నిన్ను బతికించాలి. నిన్ను బతికిస్తే నాకు మరణం తప్పదు. ఎందుకు? ఒకటే మార్గం. నేను నీకు ఇప్పుడు సంజీవుని విద్య ఉపదేశిస్తాను. నీవు అది నేర్చుకున్న తర్వాత నా పొట్టు చీల్చుకుని బయటికి రా. తిరిగి నీ విద్య వల్ల నన్ను బతికించు అన్నాడు. కచుడు సరేనన్నాడు. చెప్పినట్లే చేశాడు. తర్వాత చాలా కాలం అక్కడే విద్యాభ్యాసం చేసి గురువుగారి వద్ద సెలవు తీసుకొని దేవలోకానికి బయలుదేరి వెళ్ళాడు.